ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనా కోడికి ఆసక్తితో వచ్చిన నాతోటి ఆత్మీయ కుటుంబానికి సహోదర సహోదరులకి క్రీస్తు నామమున వందనాలు. కొద్దిసేపు మనము దేవుని యొక్క మాటలని ఆలకించుదామండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఈ లోకంలో జీవిస్తున్న మనము ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలి అనేటువంటి ఒక సంగతిని గడిచిన వారం మనం ఆలోచన చేశాము. ఆ విషయమయ్యే ఈరోజు కూడా కొద్దిసేపు దేవుని యొక్క మాటలని మనం నేర్చుకుందామండి. పరలోకంలో మనం ధనమును కూర్చుకోవాలి అనేటువంటి ఒక సంగతిని మనము గడిచిన వారం యొక్క ఆలోచనని ఈ వారం కూడా చేద్దాం. గడిచిన వారం నేను చెప్పినటువంటి విషయం ఏమంటే, ఒక వ్యక్తి తన పొలంలో పంటని సమృద్ధిగా పొందుకొని ఆ పంట ముందు కూర్చొని తాను ఏం చేసిన వాడుగా ఉన్నాడంటే, తన ప్రాణంతో నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అనేటువంటి అనేక సంవత్సరములకు సమకూర్చి ఉన్నాను అనేటువంటి మాట ఆయన చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు తెలియజేసినటువంటి మాటను మనం చూసాము. కాబట్టి ధాన్యము దేవుడిది కదా, ప్రాణము దేవుడిది, భూమి దేవుడిది, సమస్తము ఇచ్చేది దేవుడే. అయితే తానేమనుకున్నాడంటే నాది అనేటువంటి ఆలోచనతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఒకని యొక్క కలిమి విస్తరించడం వలన వాని జీవమునకు మూలం కాదు అనేటువంటి మాట క్రీస్తు ప్రభువు తెలియజేశాడు. అదేలాగిన మరొక సంగతిని కూడా చూసాము. ఒక వ్యక్తి యవనస్తుడు నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలని క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలు గైకొనమని చెప్పినప్పుడు వీటన్నిటిని నేను గైకొంటూనే ఉన్నాను, ఏదైనా కొదవున్నట్లయితే నాకు చెప్పమని చెప్పాడు. అప్పుడు నువ్వు ఆస్తిపరుడు కాబట్టి నీ ఆస్తిని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆయన అలాగున చేయక నిత్యజీవం కావాలని వచ్చినటువంటి వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి నిత్యజీవం అనేటువంటిది పొందాలనేటువంటి వచ్చినటువంటి వ్యక్తి భౌతిక సంబంధమైన ధనముల గురించి ఆయన ఇంకొకరికి సహాయం చేయలేక ఏం చేశారంటే వెనక్కి తిరిగి పోయినట్టుగా మనం చూసాం. ఈరోజు కూడా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం తీసుకొని ఆ వచనం మీద కొద్దిసేపు మనం దేవుని యొక్క మాటలని ఆలోచన చేద్దామండి. తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 6వ అధ్యాయంలో 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకొనిరి అనేటువంటి మాట మనము గమనిస్తాం. పౌలు ఏమంటుంటే, నేను గడిచిన వారమే చెప్పాను, యవనస్తుడైనటువంటి సువార్తికుడికి తిమోతికి ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. నువ్వు పని చేసేటువంటి స్థానిక సంఘంలో ఇలాగ బోధ చేయి అని చెప్పాడు. ఏమట, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు అనేటువంటి మాట పౌలు తెలియజేశాడు ఈ యవనస్తుడికి. కాబట్టి ఈ లోకంలో ధనాన్ని లేక బహుమానాల్ని పొందుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి పరిగెత్తిపోయినటువంటి వారు తాము ఉన్న మార్గం నుండి తొలగిపోయి దేవునితో నుండి నష్టాన్ని పొందుకున్న వారుగా ఉన్నారు. కాబట్టి పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటే సత్కార్యం అనేటువంటి దాన్ని చేయాలా, తర్వాత ఇతరులకు మేలు చేయాలా, తమకున్న వాటిలో ఇతరులకు ఏం చేయాలంటే పాలు ఇవ్వాలా. అలాగా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి అవకాశము ఉంది. కానీ ధనాన్ని ఆశించి పోవడం వలన దేవుని యొద్ద నిత్య జీవం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ వచన భాగం ప్రకారంగా కొందరు ధనాపేక్ష ద్వారా ధనాన్ని ఆశించి కొంతమంది నష్టపోయారనేటువంటి ఒక విషయాన్ని ఈ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు తిమోతికి. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్గా మనము దేవుని యొక్క గ్రంథం నుండి చూద్దామండి. ముందుగా నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్ ఏమంటే, ధనాన్ని ఆశించి తప్పిపోయినటువంటి వారిని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. ధనం ఆశించి తప్పిపోయినటువంటి వారు ఎవరు అని మనం గమనిస్తే పాత నిబంధనలో చాలా మటుకు మనకి ఎగ్జాంపుల్గా కొంతమందిని దేవుడు చూపించిన వాడుగా ఉన్నాడు పాత నిబంధనలో. ఉదాహరణగా ఒక వ్యక్తిని మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. ఇలాగ ఎక్కువ మందిని బైబిల్ గ్రంథం చూపిస్తూ ఉంది. కొంతమందిని నేను ఈ సమయాన మీతో కూడా పంచుకుంటాను. ఒకసారి నాతో పాటు సంఖ్యాకాండ గ్రంథం మీరు తీసుకున్నట్లయితే 22వ అధ్యాయము, 23వ అధ్యాయం, 24వ అధ్యాయంలో
ఒక వ్యక్తిని గురించి చెప్పడం జరిగింది. ఇజ్రాయిలీలు ఐగుప్తు దేశం నుండి విడుదలయ్యి కానాన్ దేశానికి బయలుదేరిపోయేటప్పుడు వారు చాలా మటుకు దూర ప్రయాణం చేస్తారు. అయితే ఆఖరిగా మోయాబు అనేటువంటి ఒక ప్రదేశం దాటి ఆ దేశాన్ని దాటి వారు వెళ్ళాలా. మోయాబు దేశంలో మరి దాటి వెళ్ళడానికి పోయేటప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు, ఇజ్రాయిల్లో చాలా లక్షలాది మంది ఉన్నారు, వారు మాతో కూడా యుద్ధం చేసి మమ్మల్ని నాశనం చేసి ఈ భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి ఒక భయంతో ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పేరేమంటే బిలాము. ఆయన పేరేమండి బిలాము. బిలాము అనేటువంటి వ్యక్తి ఎవరు అని మనం గమనించినట్లయితే, బిలాము ఒక శోధగాడు, అంటే శోధ చెప్పేటువంటి ఒక వ్యక్తి. ఆయన ప్రవక్త కాదు, ఆ వ్యక్తి శోధ చెప్పేటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథము ఆ వ్యక్తిని గురించి ఇలా చెప్తా ఉంది. ఒకసారి మనం చూద్దామండి. బిలాము అనేటువంటి వ్యక్తి దేవుడు వద్దు అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసి నష్టపోయినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకు అంటే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినటువంటి ఆ ప్రజల్ని శపించి బాలాకు చెప్పిన ప్రకారంగా బాలాకు ఇచ్చేటువంటి బహుమానాలను పొందుకొని, బాలాకు ఇచ్చేటువంటి కానుకలను పొందుకొని ఇజ్రాయేలు జనాంగాన్ని, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినటువంటి జనాంగాన్ని శపించి బాలాకు ఇచ్చేటువంటి బహుమానాలను పొందుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి బిలాము. ఆ వ్యక్తి ఎవరంటే ఒకసారి మనం చూద్దామండి. యెహోషువ గ్రంథము నాతో పాటు మీరు తీసుకున్నట్లయితే యెహోషువ 13వ అధ్యాయము 22వ వచనంలో ఆ వ్యక్తిని గురించి ఒక మాట ఉంది. ఇజ్రాయేలీలు బెయోరు కుమారుడును సోదగాడు అనైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపిరి. బిలాముని చంపారు ఇజ్రాయిల్లో. ఎందుకు చంపారు అనేటువంటి దాన్ని తర్వాత చూద్దాము. ఈ వ్యక్తి ఎవరు అని గ్రంథం తెలియజేస్తుందంటే బెయోరు కుమారుడును సోదగాడునైన బిలాము. ఈ ప్రవక్త కాదు, సోద చెప్పేటువంటి వ్యక్తి. అంటే ఈ వ్యక్తి చెబితే జరుగుతాయనేటువంటి ఒక ఉద్దేశం కలిగి బాలాకు అనేటువంటి మోయాబు రాజు ఏం చేశాడంటే బిలాముని పిలిపించాడు. బిలాముని పిలిపించినప్పుడు బిలాము పోవడానికి, అంటే బాలాకు పిలిచినప్పుడు బిలాము పోవడానికి ఏం చేశాడంటే ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని పొమ్మనలేదు, పోవద్దు అని చెప్పాడు. ఒకసారి మనం తీసుకుందామండి. సంఖ్యాకాండ గ్రంథము 22వ అధ్యాయం మనం తీసుకుందామండి. మోయాబు దేశంలో వారు ఉన్నారు. బాలాకు రాజు 22వ అధ్యాయము 4వ వచనం బి భాగంలో ఉందండి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబులకు రాజు అనే మాట. ఈ మోయాబు రాజు ఏం చేశారంటే బిలాము అనేటువంటి ఒక ప్రవక్త, అబద్ధ ప్రవక్త లేక సోదగాడు, ఈ వ్యక్తిని పిలిపించడానికి ప్రయత్నం చేశాడు. ఎలాగా మనం చూద్దాం. 22వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, కాబట్టి అతడు ఎవరు, ఆ బాలాకు, కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందుల నది వద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. ఫస్ట్ ట్రిప్ పంపుతున్నాడండి బిలాము దగ్గరికి. బాలాకు కొంతమందిని పంపిస్తున్నాడు. ఏమని ఆ వ్యక్తికి సమాచారం చెప్తున్నాడు. కొంతమందిని పంపించి చదువుదామండి. 5వ వచనము బి భాగం నుండి, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చును, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. నా నిమిత్తము ఈ జనాంగాన్ని ఏం చెయ్యి, శపించు అని కోరుకుంటున్నాడు. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయటకు నేను బలము నొందునేమో, నువ్వు శపిస్తే నేను వారిని హతం చేస్తానేమో, నువ్వు రమ్మని చెప్పేసి అని పిలిపిస్తూ ఉన్నాడు. అంటే బిలాము రావడం వలన వారు, ఆ వ్యక్తి వచ్చి శపిస్తే ఇజ్రాయేలు సోలిపోతారు, నేను జయాన్ని పొందుకుంటాను, కాబట్టి నువ్వు వచ్చి శపిస్తే నీకు కానుక ఇస్తాను, నీకు బహుమానం ఇస్తాను అనేటువంటి ఉద్దేశం కలిగి ఈ వ్యక్తి చెప్పి పంపిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ విషయంలో దేవుడు జోక్యం తీసుకున్నాడు. ఒకసారి మనం చూద్దామండి. దేవుడు ఏమంటున్నాడు 9వ వచనం, దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడుగుగా బిలాము దేవునితో ఇట్లన్ను, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను అని దేవుడితో చెప్తున్నాడు. ఎవరో బిలాము. 12వ వచనము, అందుకు దేవుడు
నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్తున్నాడు. నువ్వు వెళ్ళకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. ఎందుకంటే అబ్రాహాంతో చెప్పాడు కదా దేవుడు, భూమి యొక్క సమస్త వంశులు నీ యందు ఆశీర్వదింపబడుతున్న అబ్రాహాంతో చెప్పాడు కదా. ఆ వాగ్దానము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానాన్ని నాశనం చేయడానికి బాలాకు ఏం చేసినట్టే ఉపయోగము, బిలాముని వాడుకుంటూ ఉన్నాడు. సరే, పోవద్దని దేవుడు చెప్పినప్పుడు బిలాం ఏం చేసినట్టే దేవుని విరుద్ధంగా నేను చేయనని చెప్పేసి అని ఆ వర్తమానం తెచ్చినటువంటి వారికి మరలా వాపస్ ఏం చేశారంటే పంపించేశాడు దేవుడు వద్దన్నప్పుడు. తర్వాత చూద్దామండి. తర్వాత 14వ వచనం, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి, రాను అని చెప్పారు వీళ్ళందరూ వెళ్ళి. 15వ వచనం, అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను మరలా పంపించను. రెండవ మారు ఏం చేస్తున్నాడండి బాలాకు? ఫస్ట్ ట్రిప్ కొంతమందిని దూతలను పంపించాడు. రెండవ మారు ఏం చేస్తున్నాడంటే వారికంటే బహు ఘనత నొందినటువంటి వ్యక్తుల్ని పంపిస్తున్నాడు. అంటే వీళ్ళ మాట అయితే వినలేదు, మరి వీళ్ళకంటే గనులను పంపిస్తే ఒకవేళ బిలాము వింటాడేమో అని చెప్పేసి కొంతమంది గనులను పంపించి బిలాము నొద్దకు పంపిస్తున్నాడు. అప్పుడు కూడా ఏం చేశారంటే దేవుడు ఆ వ్యక్తిని అడ్డగించాడు. అంటే నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇలాగన అనేక మార్లు జరిగినప్పుడు ఆఖరికి దేవుడు ఏం చేశారంటే ఈ వ్యక్తి వెళ్ళకూడదని చెప్పేసి చెప్పినప్పటికీ ఆ వ్యక్తి ఏం చేయలేదండి. ఆ వ్యక్తి బహుమానాలను ఆశించి ఏం చేశారంటే మరి ఆ స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక మూక ప్రాణి అంటే నోరు లేని గార్ధబము మాట్లాడినటువంటి సందర్భం ఇదే 22వ అధ్యాయంలో మనం చూస్తామండి. గార్ధబం మీద బిలాము కూర్చొని బాలాకు రాజు దగ్గరికి ఇజ్రాయిల్లో చెప్పించడానికి వెళ్ళేటప్పుడు ఆ గార్ధబం మాట్లాడింది. ఎవరిని? బిలాముకు బుద్ధి చెప్పింది. బిలాముకి బుద్ధి చెప్పినట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉందండి. అయినా కూడా ఒక నోరు లేని అంటే మూక ప్రాణి మాట్లాడినా కూడా ఈ వ్యక్తి ఏం చేశారంటే ఇజ్రాయిల్ని శపించడానికి ఏం చేశాడు? వెళ్ళాడు. అయితే దేవుడు శపించడానికి వారిని వదలలేదు. దేవుడే ఏం చేశాడంటే ఇంకా ఆ వ్యక్తి ద్వారా ఆశీర్వాదం వచ్చేటువంటి మాటలను మాట్లాడించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా, దేవుని ప్రజలకు విరుద్ధంగా ఎవరే కానీ ఏమే కానీ చేయడానికి అవకాశం లేదు. సరే, అట్లయితే పోయి ఏం చేశారంటే దేవుడు ఈ వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ను ఆశీర్వదించేటువంటి మాటలని మాట్లాడించాడు. అనేకమైనటువంటి మాటలు ఇజ్రాయెల్ని ఆశీర్వాదకరమైనటువంటి మాటలని మాట్లాడాడు. ఇప్పుడు ఏది కోల్పోయాడు? దేవుడు చెప్పిన ప్రకారంగా చేయడం వలన ఈ బిలాము ఏం కోల్పోయాడంటే బాలాకి ఇచ్చేటువంటి బహుమానాలు, బాలాకి ఇచ్చేటువంటి ఆ గౌరవాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. అయినా దాన్ని పొందుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడై ఏం చేశారంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడలేక ఆయన ఏం చేశారంటే సీక్రెట్గా ఎవరు బాలాకు రాజుతో బిలాం ఏం చేశారంటే ఉపాయంతో ఏం చేశారంటే ఇజ్రాయెల్లో దేవుడితో నష్టపోయేలాగా చేశాడండి. ఏం చేశాడు అనేటువంటిది మనం గమనిస్తే ఒక అబద్ధ బోధని ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. ఒకసారి మీరు నాతో పాటు మీరు ప్రకటన గ్రంథం తీసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం తీసుకుందామండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఒక స్థానిక సంఘానికి ఇలాగా అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడండి. 2వ అధ్యాయం 8వ వచనం మనం తీసుకున్నట్లయితే స్మరణలో ఉన్న సంఘపు దూతకు రాసేటువంటి ఒక లెటర్ ఇది. ఆ లెటర్లో, ఆ పత్రికలో ఇలాగా ఆ స్మరణ అనేటువంటి స్థానిక సంఘానికి చెప్పేటువంటి మాట ఏమంటే 2వ అధ్యాయం 14వ వచనంలో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జారత్వం చేయనట్లును ఇజ్రాయిళ్లకు ఊరియొడ్డునని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. బాలాకి ఏం బోధన నేర్పించాడండి? బిలాము ఏం బోధన నేర్పించాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తోంది. విగ్రహాలకి బలి ఇచ్చినటువంటి వాటిని తినమని చెప్పు, జారత్వం చేయమని చెప్పు ఇజ్రాయిల్ని అని చెప్పేసి బాలాకు నేర్పించాడు. ఎవరు? బిలాము. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అంటే బాలాకు శపింపని బిలాంతో చెప్తే చేయలేకపోయాడు. దేవుడు ఆశీర్వాదం ఇవ్వమంటే ఆశీర్వాదం ఇచ్చాడు. అయితే అది కాలేదు కాబట్టి
మరలా దేవుడి చేతనే ఇజ్రాయెల్ శిక్ష పొందేలాగా ఏం చేశారంటే బాలాకు ఉపాయము నేర్పించాడు. బాలాకు ఏం చేశారంటే ఈ విగ్రహాలకి పూజలు చేసి ఆ విగ్రహాల యొక్క బలులు అర్పించినటువంటి ఆహారాన్ని తినమని చెప్పేసి తినడానికి ఏం చేశారంటే గొప్ప విందు చేసి ఇజ్రాయెల్ని ఏం చేశారంటే పిలిచాడు. అదేలాగిన ఆ మోయాబు స్త్రీలతో వ్యభిచార కార్యక్రమాలు చేసేలాగిన ఇజ్రాయెల్ని ప్రేరేపించేటువంటి బోధ చేశాడు. బాలాకు అలా చేశాడు. ఎవరి యొక్క సలహా మేరకు? బిలాము యొక్క సలహా మేరకు. ఎందుకు బిలాం అలాగే చేశాడంటే, బిలాము చేయడానికి కారణం ఏమంటే ఆ బహుమానాన్ని, ఆ కానుకని, ఆ గొప్ప ఈ లోక సంబంధమైనటువంటి గొప్పతనాన్ని పొందుకోవడానికి ఏం చేశాడంటే బాలాకు మాటల ప్రకారంగా చేయడానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నష్టం ఉంది. ఒకవేళ దేవుడు చెప్పిన ప్రకారంగానే ప్రజల్ని ఇజ్రాయెల్ను ఆశీర్వదించిన ప్రకారంగానే ఆశీర్వదించి ఈ మాటలు అంటే చెప్పించేటువంటి మాటలు కాక ఇలాగూ చేయమని సలహా ఇవ్వకోకుండా ఉన్నట్లయితే ఒకవేళ దేవుడు ఆయన్ని మెచ్చుకునేవాడే. ఎవరిని? బిలాముని మెచ్చుకునేవాడే. అయితే దేవుడు మెచ్చుకునే రీతిలో ఆయన నడుచుకోకుండా మరలా ఉపాయంతో బాలాకి ఉపాయాలు చేసి ఇజ్రాయెల్కు అపాయం కలిగేసేటువంటి బోధ చేశాడు. ఎంతమంది చనిపోయారో తెలుసా అండి? బిలాము చేసినటువంటి బోధకి సంఖ్యాకాండ గ్రంథము 25వ అధ్యాయంలో బాలాకుకు బిలాము నేర్పించినటువంటి ఆ సలహా మేరకు ఇజ్రాయిల్ వచ్చి మోయాబీయులు వారు చేసినటువంటి ఆ విగ్రహాలకి పూజ చేసినటువంటి తిని అక్కడ ఆ స్త్రీలతో అక్రమంగా నడుచుకున్నందుకు ఎంతమంది చనిపోయారో తెలుసా అండి? 9వ వచనం మనం చదివితే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 24,000 మందిని ఒకేసారి దేవుడు చంపేటట్టుగా బిలాము యొక్క బోధ బాలాకుకు నేర్పి ఇజ్రాయెల్ చనిపోయేటట్టుగా చేశాడండి. ఎవరండి? బిలాము. దేని కొరకు ఇలా జరిగింది? ఎందుకొరకు ఇలా జరిగిందంటే కేవలము భౌతికమైనటువంటి పేరు కొరకు, భౌతికమైనటువంటి లాభం కొరకు, భౌతికమైనటువంటి ఆ బహుమానాల కొరకు ఈ తప్పిదాన్ని చేశాడు. కాబట్టి యూదా కూడా, యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యూదా కూడా ఈయన గురించి, ఎవరిని గురించి? బిలామును గురించి ఇలాగ రాస్తాడు. ఒకసారి యూదా పత్రిక మనం తీసుకుందామండి. 11వ వచనం మనం చదివినట్లయితే బి భాగంలో, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి అబద్ధ బోధకులు లాభాన్ని సంపాదన చేసుకోవడం నిమిత్తమై, ఈ లోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవడం నిమిత్తమై ఎలా పరిగెడుతున్నారంట? బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. అంటే దేవుని యొక్క మెప్పు కాకోకుండా మనుషులతో మెప్పు పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా మానవుల యొక్క బహుమానాలను పొందడానికి ఇలాగేం చేశారంటే పరిగెత్తారు. ఎవరండి? వ్యక్తులు. అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దానిని ఆశించి ఏం చేశారంట? కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయినటువంటి విధానము, నానా బాధలతో తమ్ముడు తామే అంటే తమ జీవితాలనే పాడు చేసుకున్నటువంటి విధానము బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగైతే ఏం చేయాలా అంటే, ఏమి దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉందంటే, ఈ లోకంలో పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి, కానీ ఈ లోకంలో దేన్ని వదులుకోవాలంటే ఆస్తి ఐశ్వర్యాల పైన మనసు పెట్టుకోకుండా పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ఏం చేయాలంటే ప్రయత్నము చేయాలా. ఏం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం అంటే నీకున్న దాంట్లో సహాయము, నువ్వు సత్క్రియలు చేయాలా, ధర్మం చేయాలా, పరలోకంలో నీ ధనాన్ని ఏం చేయాలా? సమకూర్చుకోవాలా. అలాంటి యొక్క ఉద్దేశం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి బిలాము బాలాకుని మరి ప్రేరేపించి 24,000 మంది ఒకరోజు చనిపోయేటట్టుగా చేశాడు. కాబట్టి ఇజ్రాయిల్ని దేవుడు ఏం చేశాడంటే, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోయాబు మీదకి ముందుగా ఆ వ్యక్తిని చంపండి అని చెప్పాడు. ఎవరిని? బిలాముని. ఒకసారి సంఖ్యాకాండ గ్రంథం నాతో పాటు తీసుకున్నట్లయితే ఇజ్రాయిల్కి ఏం చేశారంటే ఆ వ్యక్తిని చంపమని చెప్పాడు. 31వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథము 31వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, చంపబడిన ఇతరులు గాక అనేక మంది చంపుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో చంపబడిన ఇతరులను గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవిని, రెకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపేశారు. బిలామును ఏం చేశారండి? ఇజ్రాయిల్లో చంపేశారు. ఎందుకు చంపారు చెప్పండి?
దేవునికి విరుద్ధంగా బాలాకి ఇచ్చేటువంటి బహుమానాలను ఆశపడి దేవునికి విరుద్ధంగా నడుచుకుంటూ పోయాడు కాబట్టి నష్టాన్ని పొందుకున్నాడు. లాభం పొందుకోవాల్సినటువంటి వ్యక్తి శపించొద్దని దేవుడు చెప్పిన ప్రకారంగా శపించలేదు. ఆశీర్వాదం చెప్పు అన్న ప్రకారంగా ఆశీర్వాదం మాటలు పలికాడు. అంతలోనే ఉన్నట్లయితే బాగుండేది. అయితే ఏం చేశాడంటే బాలాకుకి విరుద్ధమైనటువంటి రీతిలో సలహానిచ్చి ఒక్కరోజే 24,000 మంది ఇజ్రాయేల్ చనిపోయేటట్లుగా దేవుడే ఆ ప్రజల్ని ఆశీర్వదించేటువంటి ప్రజల్ని దేవుడే మొత్తేటట్టుగా సలహా ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజల చేత దేవుడు ఏం చేశాడు, బిలాముని చంపాడు. ఇది ఈ లోకంలో ఇలాగనే చేశారంటే మంచి మార్గంలో అంటే మంచిగా దేవునితో మెప్పు పొందేటువంటి ఏర్పాట్ల నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకునేటువంటి సంఘటన మనం చూస్తాము. మరొక సంఘటన మనం చూద్దామండి. మరొక వ్యక్తి ఎవరంటే కొందరు ఆశించి ఏం చేశారు, విశ్వాసం నుండి అంటే చేరానటువంటి రీతిలో బహుమానాలను పొందుకొని నష్టపోయారనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం గమనించేటువంటి వ్యక్తి ఎవరంటే ఆకాను. ఎవరండి? రెండవదిగా ఆకాను. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ విడుదలై వెళుతున్నారు. ఈ వెళ్ళేటువంటి మార్గం మధ్యలో జరిగినటువంటి సంఘటనే మనం ఇంతకుముందు చూసింది, బాలాకు బిలాము అనేటువంటి సంఘటన. అదే మార్గం మధ్యంలోనే మరొక వ్యక్తి ఏం చేశారంటే ఆకాను అనేటువంటి వ్యక్తి కూడా అలాగనే వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళుకోకుండా మార్గ మధ్యంలోనే తాను తన కుటుంబం అంతా కూడా చనిపోయినటువంటి దాన్ని మనం గమనిస్తామండి. తాను తన కుటుంబం అంతా చనిపోయారు. ఎలాగో మనం గమనించినట్లయితే ఒక సందర్భం మనం చూద్దామండి. ఎరికో అనేటువంటి పట్టణము వారికి బయలుదేరేటప్పుడు ఎరికో అనేటువంటి పట్టణము అడ్డం వస్తుందండి. ఆ ఎరికో పట్టణాన్ని జయించి వారు కానాను దేశానికి వెళ్ళాలి. ఎవరు? ఇజ్రాయేల్. అప్పుడు ఇజ్రాయేలుకు ఒక సలహా ఇస్తాడు దేవుడు. ఒకసారి యెహోషువ గ్రంథం మనం తీసుకుందామండి. ఎరికో పట్టణాన్ని మీరు జయిస్తారు. ఎరికో పట్టణాన్ని మీరు జయించినప్పుడు ఆ దేశంలో ఉండేటువంటి ఆ ధనాగారం ఏది, ఆ ఎరికో పట్టణం యొక్క ధనాగారాన్ని మీరు ఏం చేయకూడదంటే దాన్ని ముట్టకూడదు. ఏమేమి ముట్టకూడదు అని చెప్పాడో మనం చూద్దామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 18వ వచనం మనం తీసుకుందామండి. మీరు ఎరికో పట్టణాన్ని జయించిన మీదట దాన్ని కొల్లగొట్టినటువంటి సొమ్ములో ఏది తీసుకోకూడదు, ఇలాంటి వాటిని తీసుకోకూడదని దేవుడు చెప్పాడు. 18వ వచనం, 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని నెడలా మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేళ్ల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుచేదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఏమట? వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలను. మీరు ఎరికో పట్టణాన్ని జయించిన మీద దేన్ని ముట్టకూడదంటే వెండి బంగారు ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు ఇవన్నీ కూడా యెహోవాకు ప్రతిష్టమైనటువంటివి. వాటిని ఏం చేయాలంటే దేవుని యొక్క ధనాగారంలో వాటిని ఏం చేయాలా, తీసుకొని వచ్చి పెట్టాలా అని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశారంటే ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆ దేవుడు చెప్పినటువంటి ఆ ధనాగారం యొక్క వస్తువుల్లో ఏం చేశారంటే కొన్నిటిని దేవుడు ఏది వద్దన్నాడో దానినే ఆశించి ఏం చేశారంటే తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. ఎవరు ఆయన అంటే ఆకాను, యూదా గోత్రికుడు. ఆయన ఆ వ్యక్తి ఏం చేశారంటే వాటిలో కొన్నిటిని తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడు, తన డేరా మధ్యలో ఆయన దాచిపెట్టిన వాడుగా ఉన్నాడు. 7వ అధ్యాయం మనం తీసుకుందామండి. 7వ అధ్యాయంలో ఈ ఇజ్రాయిల్కి యెహోషువతో దేవుడు అన్నాడు. ఏమన్నాడంటే మోషేకు తోడుగా ఉన్నట్టుగానే నీకు కూడా నేను తోడుగా ఉంటాను, నువ్వు నిన్ను విడవను నిన్ను ఎడబాయనని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఈ యెహోషువ ఇజ్రాయిల్ ఏం చేశారంటే ఒక ఎరికో పట్టణాన్ని జయించాలా, ఎరికో పట్టణాన్ని జయించడానికి పోయి జయించారండి. ఎరికో పట్టణం జయించిన తర్వాత హాయి మీదకి వెళ్ళారు, హాయి పట్టణం మీదకి. అప్పుడు హాయి పట్టణస్తులు కొంతమంది వారు ఏం చేశారంటే ఇజ్రాయిల్ని కొట్టి తరుముకున్నారు. అప్పుడు యెహోషువకి భయం వచ్చేసింది. నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని చెప్పినావు కొద్దివా, చిన్న దేశం అది, కొద్దిగా జనాంగం ఉన్నారు, వారు ఏం చేశారంటే మమ్మల్ని కొట్టి తరుముకుంటున్నారు అని చెప్పేసి అని బాధపడినప్పుడు దేవుడు ఏం చేశారంటే నువ్వు బాధపడద్దు, ఒకడు నేను చెప్పిన మాట ప్రకారంగా చేయలేదు, ఆ వ్యక్తిని మీరు పట్టుకొని ఆ వ్యక్తిని శిక్షించి చంపినట్లయితే మీరు ఈ బాధ నుండి మీకు ఇబ్బంది నుండి
మేలవుతుంది అని చెప్పేసి దేవుడు చెప్పాడండి. ఒకసారి మనం చూద్దామండి. అలాగా అలాగా వారిని లెక్క చేసి ఎవరు ఆ వ్యక్తి చేసింది తప్పు అని చెప్పేసి చూసినప్పుడు చేసినటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తి దొరికిపోయాడు. ఆయన ఎవరు అంటే యూదా గోత్రంలో ఆకాను అనేటువంటి వ్యక్తి దొరికిపోయాడు. ఒకసారి చూద్దామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులము వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాను. యెహోషువతో ఒప్పుకుంటున్నాడు. ఎందుకు చేసావు నువ్వు అని అంటే, యెహోషువ నువ్వే పట్టబడ్డావు కదా, నువ్వు ఎందుకు చేసావు, ఏం చేసావు అంటే, ఇలాంటివి నేను తీసుకున్నాను అన్నాడు. దేవుడు చెప్పించిన దాన్ని తీసుకొని దాచిపెట్టి ఆశించి ఏం చేశాడంటే పొందుకోవలసినటువంటి బహుమానాన్ని పొందుకోలేకపోయినాడు. ఈయన ఏం పొందుకోవాల్సినటువంటి బహుమానము? ఎలాగైతే కానాన్ దేశానికి బయలుదేరుతున్నారు ఇజ్రాయెల్, ఆ కానాన్ దేశంలోనికి పోయి అక్కడ వాసం చేసేటువంటి ఏర్పాటుని ఈయన బహుమానాన్ని ఆశించి, అంటే ఈ ఒక వస్తువులను ఆశించి, వెండిని బంగారుని ఆశించి ఏం చేశారంటే మార్గ మధ్యంలోనే చనిపోయాడండి. ఒకసారి చూడండి 24వ వచనంలో, తర్వాత యెహోషువ ఇజ్రాయెల్ అందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తను పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇజ్రాయిల్ అందరూ వారిని రాళ్లతో చావుగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్దగా కుప్పగా వేసిరి. పనిష్మెంట్, శిక్ష, మరణం తెచ్చిపెట్టుకున్నాడండి. దేన్ని ఆశించి? కానాన్ దేశంలోని ప్రవేశించాలి విశ్వాసంతో. కానీ ఈ లోక సంబంధమైనటువంటి బహుమానాల్ని, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల్ని, వెండిని, బంగారుని చూసి ఏం చేశారంటే ఆశించి పోవలసినటువంటి మార్గంలోనికి ఆయన పోలేదండి. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా మరణానికి దారి తీసేటువంటి పని ఆయన చేశాడండి. కాబట్టి ఈ లోకంలో విశ్వాసంతో వెళ్ళేటప్పుడు ఏం చేయకూడదని దేవుని యొక్క గ్రంథం అంటా ఉందంటే, ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధనాపేక్ష అనేటువంటిది మంచిది కాదు అని గ్రంథం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం నాతో పాటు మీరు తీసుకున్నట్లయితే, సామెతల గ్రంథము ఏం చేయాలా? మనకు కలిగిన వాటితో తృప్తి పొందుతూ, మనకు కలిగిన వాటితో ఏం చేయాలంటే ఇతరులకి సహాయం చేయాలా. అలాగను చేయడం వలన, అలాగే సత్క్రియలు చేయడం వలన పరలోకమందు ధనాన్ని ఏం చేస్తామంటే సమకూర్చుకుంటామే. కానీ ఈ లోకంలో ఆశించుకొని పరిగెత్తిపోయినట్లయితే విశ్వాసం నుండి వెడలిపోతాము, నిత్య జీవాన్ని పొందుకోలేము. సామెతల గ్రంథము 22వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 1వ వచనంలో ఈ మాట ఉందండి. 1వ వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఒక వ్యక్తి మంచి పేరు పొందుకోవాలంటే సహాయం చేయాలా. సహాయం చేసేటువంటి దానం చేసేటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే మంచిగా ఇష్టపడతారు జనులు. సహాయం చేసేటువంటి వ్యక్తిని మెచ్చుకుంటారు జనులు. కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారు కంటే ఏది మేలంటే వెండి బంగారం కంటే దయ కోరదగినవి అనేటువంటి మాట మనం గమనించేవారుగా ఉన్నాం. 23వ అధ్యాయం కూడా మనం తీసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో 4వ వచనం, 23వ అధ్యాయం 4వ వచనంలో, ఐశ్వర్యము పొంద ప్రయాస పడుకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడద్దు. ఒకవేళ అలాంటి ఒక అభిప్రాయం నీకున్నట్లయితే దానిని విడిచిపెట్టుకో అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగైతే విశ్వాసం నుండి తొలగిపోవడానికి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి అనేటువంటిది నష్టంలో ముంచేస్తుంది. బైబిల్ గ్రంథం ఏమంటా ఉందంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందము. ఎందుకంటే పరలోకంలో మనం ఏం చేయాలంటే ధనాన్ని సమకూర్చుకోవాలా. ఒక వచనం నేను గడిచిన వారం చూపించాను లూకాసు వార్తలో, దేవుని ఎడల ధనవంతులు కాక, దేవుని ఎడల మనం ధనవంతులు కావాలండి. దేవుని ఎడల ధనవంతులు కావాలంటే సత్క్రియలు చేయాలా.
ఆస్తి ఐశ్వర్యము ఆశించి పరిగెత్తకూడదు, కానీ ఉన్న దాంట్లో తృప్తి పడుతూ కావాలంటే ఆ ఉన్న దాంట్లోనే ఇంకొకరికి ఏం చేయాలంటే సహాయం చేయాలా. అలాగూ చేయడం వలన మేలు పొందుకుంటాము. మరొక ఎగ్జాంపుల్గా నేను మరొక వ్యక్తిని కూడా కొద్దిసేపు మాట్లాడతానండి. మరొక వ్యక్తి ఎవరు అంటే గేహాజీ. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దానిని ఆశించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు తెచ్చుకున్నారు. తమ్మును తాము ఏం చేశారంటే పొడుచుకున్నారు. కాబట్టి ఈ విశ్వాసం యొక్క మార్గంలో ధనాపేక్ష మనుషుల్ని చంపుతుంది. నిత్యజీవం పొందుకోవాలంటే సత్క్రియలు అనేటువంటి ధనమును పొంది ఉండాలా అని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. గేహాజీ అనేటువంటి వ్యక్తిని మనం చూద్దామండి. ఈయన ఎవరు అంటే ఈ వ్యక్తి ఎలీషా యొక్క శిష్యుడు. గేహాజీ ఎవరండి? ఎలీషా యొక్క శిష్యుడు. ఒకసారి రెండవ రాజుల గ్రంథం మనం తీసుకుందామండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఈ కాలంలో ఏలియా ఎత్తబడిన వాడుగా ఉన్నాడు. ఈ సమయమున సిరియనులు ఇజ్రాయెలుకు ఒక ముళ్ళుగా ఉన్నారు. సిరియనులు, ఆ సిరియా రాజు యొక్క సైన్యంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు, ఒక సిపాయి ఉన్నాడు. ఆయన ఎవరంటే నయమాను. వీరేం చేసేవారంటే ఈ సిరియనులు దోపుడు సొమ్ము చేసుకొని దొరికిన జనులను పట్టుకొని తమ దేశంలో బానిసలుగా పెట్టుకునేవారు. అలాగా ఇజ్రాయెల్లో నుండి దోపుడికి వెళ్ళి ఒక చిన్న అమ్మాయిని ఇజ్రాయెల్లో నుండి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఈ సైనికుని యొక్క ఇంట్లో ఆ అమ్మాయి ఉంది. ఈ నయమాను ఒక గొప్ప వ్యక్తి. బైబిల్ గ్రంథం ఇలా తెలియజేస్తుందండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు పరాక్రమశాలి అయి మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. మహాపరాక్రమశాలి ఎవరు? ఈ నయమాను. అయితే ఆ వ్యక్తి ఎవరంటే ఈ సైన్యాధిపతి కుష్ఠరోగి. ఒక ఇజ్రాయెల్లో అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి ఆ అమ్మాయికి ఎలీషా ప్రవక్త ఎలాంటి గొప్ప ప్రవక్త తెలుసు కాబట్టి ఆ యజమానురాలతో ఈ అమ్మాయి అంటా ఉంది, మన యజమానుడు ఒకవేళ మా ఎలీషా ప్రవక్తతో ఉన్నట్లయితే ఎప్పుడో మేలు చేసేవాడు మా ప్రవక్త అని చెప్పింది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క దేశంలోకి వెళ్ళినట్లయితే నా కుష్ఠరోగం బాగవుతుందని చెప్పేసి ఈ వ్యక్తి ఏం చేశారంటే, ఎవరు? ఈ నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మేలు పొందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఏం చేశారంటే, కొన్ని బహుమానాలను నేను మేలు పొందిన తర్వాత ఆ మేలు చేసినటువంటి వ్యక్తికి కొన్ని బహుమానాలను తీసుకొని పోయి ఇవ్వాలని చెప్పేసి తెస్తున్నాడండి. ఎవరండి? ఈ నయమాను వచ్చాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి సంగతే. వచ్చాడు, యోర్దాను నదిలో మరి ఎలీషా చెప్పిన ప్రకారంగా వెళ్ళి తన దేహాన్ని బాగు చేసుకున్నాడు. బాగు చేసుకున్న తర్వాత మరలా వచ్చి ఆ బహుమానాల్ని ఎలీషా దగ్గరికి తీసుకొని వచ్చాడండి. ఒకసారి మనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 5వ వచనం చదువుకుందామండి. ఆయన వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన ఆ వస్తువులు ఏమో అనేది 5వ అధ్యాయం 5వ వచనము. సిరియా రాజు నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపించని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు ఎవరు? నయమాను 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించను. అంటే బహుమానాలను పంపిస్తున్నాడు. నయమాను బాగా అయితే ఈ బహుమానాల్లో మేలు చేసినటువంటి వ్యక్తికి ఇమ్మని పంపిస్తున్నాడు. సరే, ఈ వ్యక్తి ఏం చేశాడు? అట్లయితే వచ్చాడు, తీసుకొని వచ్చి మేలు పొందాడు ఎలీషాతో. 5వ అధ్యాయము 15వ వచనం. 5:15 అండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయెల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా. ఎవరితో అంటున్నాడండి? ఎలీషాతో అంటున్నాడు. మేలు పొంది వచ్చినటువంటి నయమాను, ఇది నువ్వు తీసుకో, నీ దేవుడు నాకు బాగు చేశాడు, మీరు మాకు బాగు చేశారని చెప్పేసి తీసుకోమని చెప్తే ఎలీషా ఏమంటున్నాడంటే 16వ వచనంలో, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పాను. ఎంత బతిమాలను కూడా ఏం చేశాడంటే, నయమాను అతను ఎంతో బతిమాలను అతడు ఒప్పకపోయిను. తీసుకోమని చెప్పినా కూడా అతడు ఒప్పలేదు. నేను తీసుకోను, నీ దేశానికి నువ్వు సంతోషంతో
వెళ్ళిపో అని చెప్పాడు. కాబట్టి ఇక ఈ వ్యక్తి తీసుకోలేదని చెప్పేసి ఆ తెచ్చినటువంటి ఆ కానుకల్ని, ఆ బహుమానాల్ని మరలా తమ దేశానికి ఆయన తీసుకొని పోయేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఎలీషా శిష్యుడైనటువంటి గేహాజీ దాన్ని చూసి ఏం చేశాడండి, దాన్ని చూసి ఏం చేశాడు, అది ఎలాగైనా నా యజమానుడు వద్దన్నాడు, నా గురువు వద్దన్నాడు, దాన్ని ఎలాగైనా నేను పొందుకోవాలని చెప్పేసి ఏం చేశారంటే ఆ నయమాను రథంలో పోయేటప్పుడు ఆ రథం వెంబడి పరిగెత్తుకుంటూ పోయి ఆయన్ని ఆపి దాన్ని ఏం చేశారండి, తీసుకున్నాడు. 5వ అధ్యాయము 20వ వచనం. అంతలో దైవజనుడైన ఎలీషాకు సేవకుడుకు గేహాజీ శిరుడైన ఈ నయమాను తీసుకొని వచ్చినట్టు వాటిని అంగీకరించటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుందాను అనుకొని ఏం చేశాడంటే ఆ రథం వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని పొందుకోవడానికి పోయి అక్కడ నయమాన్తో అబద్ధం చెప్పి ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, వాటిని నాకు ఇమ్మని చెప్పి తీసుకొని వచ్చి ఆయనకు తెలియకోకుండా ఏం చేశాడంటే దాచిపెట్టుకున్నాడు. అయితే ప్రవక్తలకి ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే దేవుడు ప్రవక్తలకి అన్నిటిని బయలుపాటు చేసేవాడు. అదొక విషయం అండి, నేను ఒకరోజు అది కూడా చెప్తాను. అన్నిటిని బయలుపాటు చేసేవాడు దేవుడు. అలాగన ఎలీషాకి దేవుడు బయలుపాటు చేశాడు, గేహాజీలాగా నయమాన్తో తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు వాటిని అని చెప్పేసాను. 25వ వచనం మనం చదువుదామండి. ఏం తెలియకోకుండా లోపలికి వచ్చాడు ఎలీషా దగ్గరికి గేహాజీ. అప్పుడు గేహాజీతో ఎలీషా అనే మాట చూద్దామండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వాడిని చూచి, గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడిని నేను ఎచ్చటికి పోలేదనను. 26. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? దేవుని సేవ చేసేటువంటి వారికి మనకి ఇది తగునా? దేవుని సేవ చేసేటువంటి వారము మనం పొలాల్ని, స్థలాల్ని, ద్రవ్యాలని, వస్త్రాలని తీసుకోవాలనా అనేటువంటి మాట గేహాజీతో చెప్తున్నాడు. ఆయన చేసినటువంటిది తప్పు. 27వ వచనము. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఏమంటే పనిష్మెంట్? నయమానుకున్న కుష్ఠము నీకే, నయమానుకు కలిగిన కుష్ఠము నీ సంతతి యావత్తుకు కలుగుతుంది అని చెప్పేసి అది శాపంగా మారడం జరిగింది. కాబట్టి బిలాము అనేటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి పని చేసి తప్పుగా మరలా నడుచుకొని ఏం చేశాడంటే దేవునితో హెచ్చరిక పొంది మరలా తప్పుగా నడుచుకొని శిక్షకు గురయ్యాడు, మరణాన్ని పొందాడు. ఒక పేరు పొందాల్సినటువంటి వ్యక్తి మరణం పొందినటువంటి వ్యక్తిత్వాన్ని మనం చూస్తాం. అదేలాగిన ఆకాను కూడా కానాను దేశంలోనికి ప్రవేశించేటువంటి ఒక ఏర్పాటు చేసుకోకుండా ఏం చేశారంటే తాను తన కుటుంబం అంతా కూడా నష్టంలోనికి పోయినటువంటి స్థితి మనం చూస్తాం. అదేలాగిన గేహాజీ కూడా ఒక ఎలీషాకి శిష్యుడిగా ఉన్నాడు. ఒకవేళ రేపటి రోజున ఎలీషా మరణిస్తే ఎలీషా యొక్క స్థానానికి గేహాజీ రావాల్సి ఉంటుంది. అయితే గేహాజీ ఏం చేశారంటే ఆయన ఈ వస్తువుల్ని, ఈ బహుమానాల్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాము. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తా ఉందంటే మనము కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలా. కలిగిన వాటితో ఎందుకు తృప్తి పొంది ఉండాలంటే దేవుడు అన్ని విధాలుగా మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం మనం గమనించినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మనము చెప్పి ఏం చేయాలంటే ధైర్యంతో మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొంది మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుడు మనకు సహాయం చేసిన దాంట్లో తృప్తి పొందుకుంటూ కదా, వేరే వాటిని ఆశించుకోకుండా మోసపోకోకుండా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో స్వస్థబుద్ధితో మనం జీవించాల్సిన అవసరము ఉంది. మనం ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలంటే పరలోకంలో నేను గడిచిన వారమే చెప్పాను,
మత్తయి సువార్త 6:19 పరలోకమందు మీరు ధనమును కూర్చుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయము ఉంటుంది. కాబట్టి మన ధనం ఎక్కడ ఉండాలండి? పరలోకంలో ఉండాలా. దేవుని వల్ల ధనవంతుడు కాక ఇదిగో ఇలాగైనట్లయితే నష్టమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటని గడిచిన వారం చూసాము. కాబట్టి సత్క్రియ అనేటువంటి వాటిని చేస్తూ నీతిగా నడుచుకుంటూ దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి లోబడుతూ జీవిస్తూ బ్రతుకుతూ ఆయన ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ఏం చేద్దామంటే ప్రయాస పడదాం. దేవుని చిత్తమైతే మరొకసారి ఈ విషయాన్ని మరొక ఆలోచన చేసి ఇలాగ హెచ్చరికలు పొందుతూ ఈ భూమి మీద మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం ప్రయాస పడదామండి. ఓపికతో వాక్యాన్ని మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు.